ఇట్స్ హార్వెస్ట్ టైం. రండి మన తోటలో కూరగాయలైతే కోసేద్దాము. పచ్చిమిరపకాయలైతే చాలా బాగా వస్తున్నాయండి. వీక్‌కి సరిపడా మనకి మన పైనే వస్తున్నాయి. మధ్య మధ్యలో చాలానే కోస్తున్నాము. ఇది చూసారా బుల్లెట్ మిర్చి అండ్ అలాగే ఇది చెర్రీ మిర్చిలో ఒక కలర్ అండి. చాలా బావుంటాయి. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మన గార్డెన్‌లో ఉంటాయి కదా! అండ్ ఈ స్వీట్ లెమన్ ఉంది చూసారు? మీకు హార్వెస్ట్‌లో చూపించేది చాలా తక్కువండి. బయట ఎక్కువగా తినేస్తున్నామనమాట. నార్మల్‌గా వీడియోస్ వరకు ఉంచట్లేదు వాటిని. ఎవరొచ్చినా కూడా వాటిని ఫస్ట్ టేస్ట్ చేస్తారు. ఇది దేవకాంచనంలో యెల్లో కలర్. ఈ కార్తీక మాసం మాత్రమే బ్లూమింగ్స్ ఉంటాయండి. చాలా బావుంటుంది ఫుల్ బ్లూమ్స్ మీద ఉన్నప్పుడు. ఇది బాలాజీ నిమ్మ. బాలాజీ నిమ్మ చిన్న సైజ్ వస్తున్నాయి నిమ్మకాయలు. మేబీ బలం సరిపోవట్లేదేమో కానీ రసం అయితే బానే ఉంటున్నాయి. ఇది చూసారా నార్మల్ బీరకాయలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి మంచిగా. అన్నీ పిందెలు పడ్డాయన్నమాట. అప్‌కమింగ్ హార్వెస్ట్‌లో వస్తాయి. కాకరకాయలైతే తగ్గిపోయాయి. అండ్ అలాగే దొండకాయలు కూడా చాలా తగ్గాయండి. ప్రూన్ చేయాలి బట్ అవ్వట్లేదన్నమాట. మా హస్బెండ్ ఉండాలి అది ప్రూన్ చేయాలంటే హైట్‌లో ఉంటుంది కదా! సో, కొంచెం కుదరట్లేదు. వీలు చూసుకొని ప్రూన్ చేసేయాలి. ఇదొక కొత్త రకం యాడ్ అవుతుంది. ఏంటనేది గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఈ ఎర్ర బరబాటీలు ఉన్నాయి చూసారు? వీటిని చూస్తే పాముల్ని చూసినట్టే అనిపిస్తుందన్నమాట. మా వాడైతే నేను కోస్తా అని రెడీ అయిపోతూ ఉంటాడండి. ఇద్దరూ అంతే చాలా ఇంట్రెస్ట్. ఇంక ఈ వంకాయలైతే విసుగొస్తున్నాయి కొంచెం. బట్ ఏంటంటే కొన్ని వంకాయ మొక్కలు తీసేద్దామని అనుకుంటున్నాము. రేర్ వెరైటీస్ కూడా మనం వేయాలి కదా! సో, దానికోసం అని చెప్పేసి ఇంకా చిట్టి కాకరకాయలైతే నేను వేయలేదు. అదే వచ్చింది పాదు. కాయలు చూసేంత వరకు ఇది చిట్టి కాకరకాయలని నాకు తెలియదండి. మంచిగా స్టార్ట్ అయ్యాయి. అప్‌కమింగ్ హార్వెస్ట్‌లో ఇంకా వస్తాయి. ఈ వంకాయ మొక్కలు ఎక్కువైపోయి ఈ పక్కనంతా ఆవరించేసాయనమాట. కొన్ని ప్లాంట్స్ తీసేస్తే రేర్ వెరైటీస్‌కి అన్నీ ఇప్పుడు వింటర్ కదా! మంచిగా వేసుకోవచ్చని అనుకుంటున్నాము. అండ్ అలాగే కొంచెం జామకాయలైతే వచ్చాయండి. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మనం మడిలో వేసిన తర్వాత జామ చెట్టు చాలా బాగా పిందెలు పడింది. ఇంకా ఈ సీడ్లెస్ నిమ్మ లేదా సూది నిమ్మ అని కూడా అంటారు. సో, జ్యూస్ అయితే బానే ఉంటుందండి. పెద్ద పెద్ద సైజ్ అయితే అవుతాయి కాయలు. ఇది ఇవాల్టి హార్వెస్ట్.